నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ ట్విస్టులే ట్విస్టులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెడకు చుట్టుకోనుందా? ఈ కేసులో గులాబీ బాస్కు రేవంత్ సర్కార్ ఉచ్చు బిగించనుందా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో కేసీఆర్ ఫ్యామిలీ హస్తం ఉందంటూ కాంగ్రెస్ బీజేపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన ముద్దాయిలంటూ ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఫోన్ ట్యాపింగ్కి ప్రధాన కారణం వారిద్దరే అని, వారికి జైలు శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ విమర్శిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ A1, A2 ముద్దాయిలంటూ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో కానిస్టేబుల్ బదిలీ కావాలన్నా కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేసేవారంటూ ఆయన అన్నారు. ఫోన్ ట్యాపింగ్కి ప్రధాన కారణం వారిద్దరే అని, వారికి జైలు శిక్ష పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనంటూ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్పై కేటీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారంటూ విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ చెప్పారు. నవీన్ రావు, శ్రవణ్ రావులు సర్వెంట్ ఎక్విప్మెంట్ కొనుగోలు చేశారంటూ తెలియజేశారు. ఇంత జరుగుతున్నా సరే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీలు ఏర్పాటు చేశారంటూ ఫైర్ అయ్యారు. శ్రవణ్ రావు, నవీన్ రావులు ఫోన్ ట్యాపింగ్తో వ్యక్తులను బెదిరించి 100 కోట్ల రూపాయలు దండుకున్నారన్నారు. ఈ కేసులో సిట్ వేసి లోతైన దర్యాప్తు చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనతో పాటు చాలా మంది బాధితులున్నారంటూ చెప్పారు.
మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటుగా అప్పటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిని ముద్దాయిలుగా చేర్చాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇందుకు వారిపై కేసు నమోదు చేయాలంటూ డీజీపీ రవి గుప్తాకు రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. ముగ్గురుపై విడివిడిగా ఒక్కో ఎఫ్ఐఆర్ పెట్టి ఈ కేసులపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ వ్యవహారంపై స్పందించి చర్యలు తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ జస్టిస్లకు కూడా వినతి పత్రం ఇస్తున్నట్లుగా చెప్పారు. దుబ్బాక ఉప ఎన్నికలతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయడంపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అసలు విచారణ ఎంతవరకు వచ్చింది? ఒక ఇద్దరు అధికారులను కూడా నిన్న అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, అదుపులోకి తీసుకున్నట్లుగా. అలాగే త్వరలో బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది కీలక నాయకులు కూడా ఈ విషయంలో బయటకు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ పేర్లు కూడా అంటూ తెలుస్తుంది. ఎంతవరకు వచ్చింది, ఎటువైపు వెళ్తుంది అసలు ఈ విచారణ? అందు ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. దీనిలో రోజుకో రకంగా మలుపులు తిరుగుతూ ఈ కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతుంది. గతంలో ఏదైతే ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రణీత్ రావు ఆయన హార్డ్ డిస్కుల్ని పెద్ద ఎత్తున ధ్వంసం చేశారనేది పోలీసులు పసిగట్టిన తర్వాత ఆయన అరెస్ట్ చేసి దీనికి సంబంధించిన విచారణ జరిపారు. ఆ విచారణలో మెయిన్గా బయటకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు దాదాపుగా దీంట్లో కీలకంగా ఇన్వాల్వ్ అయినటువంటి వారందరి మీద కేసు నమోదైంది. దాని మీద విచారణ కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కానీ, అట్లాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు కానీ, ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, ఆయన భూపాల్పల్లి జిల్లాకు సంబంధించిన అడిషనల్ ఎస్పీ, అట్లాగే తిరుపతి అన్న, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం కేసులు ఒక మీడియా సంస్థకు చెందిన అధిపతి, వీరిపైన ప్రధానంగా కేసులు నమోదయ్యాయి. ఇది వారిని విచారించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. కానీ మెయిన్గా ఈ తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావు ఈ ముగ్గురు మీదనే విచారణ కొనసాగుతుంది. మిగతా ముగ్గురు వారు విదేశాలకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. దీని మీద విచారణ కొనసాగుతున్న క్రమంలోనే ఈ వ్యవహారం అంతా కూడా ఇంతకుముందు ఇది పోలీసు వర్సెస్ పోలీసుగా, తర్వాత ఈ పోలీసుకు సంబంధించిన ఒక నేరపూరితమైన చర్యగా ప్రచారం జరిగినా కూడా దీంట్లో మెయిన్గా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారం అంతా, రాజకీయ నేతల పేర్లు, అట్లాగే రాజకీయంలో చాలా ప్రాముఖ్యత గల పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. దీన్ని ఒక రాజకీయ కోణంలో ఇది రాజకీయ వ్యవహారంగా మలుపు తీసుకోబోతుంది. దీంట్లో ప్రధానంగా
కేటీఆర్ కూడా దీంట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అనేది ఒకరో ఇద్దరో పోలీసులు దీని మీద చేసి ఉండవచ్చు, ఏమన్నా ఉంటే ప్రభుత్వం చేయాలి, కానీ దాన్ని వ్యక్తులకి రాజకీయ గిట్టని ప్రతిపక్ష నేతలకి ఆపాదించి మాట్లాడటం సరికాదు, ప్రభుత్వం దాని మీద విచారణ చేసుకోవచ్చు అని చెప్పి వ్యాఖ్యానం చేశారు. ఆ తర్వాత నిన్న మొన్న ఒక 4-5 రోజుల నుంచి ప్రధానంగా దీంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన తన ఫోన్లు ట్యాప్ చేశారు, అట్లాగే తనకు సంబంధించినంతా కూడా ఇబ్బందికి గురి చేశారని ఆయన మాట్లాడడం జరిగింది. ఇటు బీజేపీ నుంచి గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసిన రఘునందన్ రావు ఆయన చాలా కీలకమైన ఆరోపణలు చేశారు. దీంట్లో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉంది, వాళ్ళు కావాలనే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లని ట్యాప్ చేశారు, ఆ రకంగా వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్నారనేది బీజేపీ నేత రఘునందన్ రావు చేసిన కామెంట్. ఆయన ప్రధానంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వారందరి మీద విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు అప్పుడు జరిగిన బై ఎలక్షన్స్లో అది దుబ్బాకలో బై ఎలక్షన్ జరిగింది, నల్గొండలో హుజూర్నగర్ బై ఎలక్షన్ జరిగింది, అట్లాగే నాగార్జున సాగర్ బై ఎలక్షన్ జరిగింది, మునుగోడు బై ఎలక్షన్ జరిగింది. ఈ బై ఎలక్షన్స్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ని యూజ్ చేసుకొని ప్రధాన ప్రతిపక్షాలకు సంబంధించిన నేతల కదలికలు కానీ అట్లాగే ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల కదలికలు ముందుగానే పసిగట్టి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యాచరణ మీద ఒత్తిడి పెంచడం, ప్రెజర్ పెంచడం, పోలీసుల నుంచి అణచివేసే ప్రయత్నాలు చేయడం ఇవన్నీ జరిగింది. తమ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ రకమైన చర్యలు తీసుకుందనేది రఘునందన్ రావు చేస్తున్నట్టే ఆరోపణలు. ఇది ఇట్లా జరుగుతుండగానే అటు మాజీ ఎంపీ మదియాష్కి నేరుగా కేసీఆర్ కుటుంబం పైన ఆయన ఆరోపణలు చేశారు. కేటీఆర్ దీంట్లో ప్రధానంగా భాగస్వామ్యం ఉంది, వాళ్ళు దీంట్లో లేకపోతే ఈ స్థాయిలో ట్యాపింగ్ అనేది జరగదు, దీంట్లో పెద్ద స్థాయి లీడర్ల ప్రమేయం ఉందని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. అటు మంత్రి కొండా సురేఖ కూడా ఆమె వరంగల్లో నిన్న మాట్లాడుతూ తమ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు, ఆమె భర్త కొండా మురళీధరరావుకు సంబంధించిన ఫోన్ ట్యాప్ చేసి ఆయనకు సంబంధించిన రాజకీయ కార్యక్రమాలని తెలుసుకునేందుకు అప్పుడు మంత్రిగా ఉన్న దయాకర్ రావు ప్రయత్నం చేశారనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. అట్లాగే తమ ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా తమ కదలికలను పసిగట్టి తమకు పోలీసుల నుంచి అణచివేసే ప్రయత్నం చేశారనేది ఆమె చేస్తున్నటువంటి ఆరోపణ. ఇటు కరీంనగర్ జిల్లాకు చెందిన సిరిసిల్లకు చెందిన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మహేందర్ రెడ్డి కూడా తనను ఓడిపోతేందుకు పదే తన ఫోన్లను ట్యాప్ చేసేవారని తనను ఎటు ప్రజలు కలవనీయకుండా చేసేవారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఈ రకంగా ప్రతిపక్షాలు చెందిన అప్పుడు అధికార పక్షంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన చాలామంది లీడర్ల ఫోన్లను కానీ అట్లాగే ప్రముఖమైన లీడర్ల ఫోన్లు కానీ ట్యాప్ చేయడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఒక అనైతికమైన చర్యకు పాల్పడింది. తమ గెలుపు కోసము లేకపోతే తమ వ్యతిరేకత పెంచుకోకుండా ఉండేందుకు తమ మీద ప్రతిపక్షాల నుంచి విమర్శలు రాకుండా చేసుకునేందుకు ఈ రకమైనటువంటి ఒక వ్యవహారాన్ని నడిపిందనేది ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు అట్లాగే బీజేపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. దీన్ని రాజకీయ కోణం చుట్టే ఇది తిరుగుతున్నందున మునుముందు ఇది రాజకీయపరమైన అంశంగా మారబోతుంది. చాలా పెద్ద స్థాయిలో దీని మీద చర్చ జరిగే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య దీని మీద ఈ అంశం చాలా తీవ్ర స్థాయిలకు పతాక స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ దీంట్లో మూల సూత్రధారిగా వ్యవహరిస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మీద A1గా పోలీసులు కేసు పెట్టారు. అట్లాగే టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆయన మీద కూడా కేసు నమోదైంది. ఒక మీడియాకు సంస్థకు చెందిన ఒక అధిపతి పేరు కూడా కేసు నమోదైంది. వీళ్ళందరూ ఇంకా బయటలో ఉన్నారు, వాళ్ళని అదుపులోకి తీసుకోలేదు. వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఏ రకమైన అన్ని బయటకు వెళ్ళలోకి వస్తాయి అనేది కూడా చూడాలి. అంటే ఇది చాలా పెద్ద ఎత్తున దీని చుట్టూ వివాదం జరిగే అవకాశం ఉంది, రాజకీయంగా వివాదం జరిగే అవకాశం ఉంది. అట్లాగే సినీ రంగానికి చెందిన వారి ఫోన్ ట్యాప్ చేశారు, పారిశ్రామిక రంగానికి చెందిన వారు ఫోన్ ట్యాప్ చేశారు, తమకు అనుకూలంగా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ప్రేరేపించే విధంగా ఇల్లీగల్గా వ్యవహరించారు. దీన్ని చాలా విచ్చలవిడిగా దీన్ని దుర్వినియోగం చేశారనేది ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు. అవన్నీ కూడా మెయిన్ వ్యక్తులు వాళ్ళు పోలీసులకి చిక్కితే
వాళ్ళ నుంచి ఒక సమాచారం వస్తే ఖచ్చితంగా దీంట్లో రాజకీయ కోణంతో పాటు ఇతరత్ర నేరపూరితమైన చాలా అప్పుడు చోటు చేసుకున్న వ్యవహారాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది నందు. అంటే మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు కొంతమంది కొంత నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కేటీఆర్ మాట్లాడిన మాటలు విన్నాం. ఏం పీక్కుంటా ఓ పీక్కో, నా వెంట్రు కూడా పీకలేవంటూ కేటీఆర్ బహిరంగ సభల్లో 2-3 చోట్ల ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అదొకటైతే, రెండోది ఇప్పుడున్న పరిస్థితుల్లో అభివృద్ధి చేయలేకో లేదంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేకో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా తప్ప ఇంకొకటి కాదు అనేది కూడా బీఆర్ఎస్ నాయకుల ప్రధాన ఆరోపణ. దీని మీద కాంగ్రెస్ నాయకులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మరి ఈ దాడిని ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రధానంగా బీఆర్ఎస్ ముఖ్య నాయకులే త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారంటూ కాంగ్రెస్ నాయకులు కామెంట్స్ చేస్తున్న తరుణంలో అంటే ఐ మీన్ పొలిటికల్గా ఎలా కౌంటర్ చేయబోతున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో అని? వ్యవహారం అంతా కూడా ఫోన్ వ్యవహారం అంతా కూడా అదే నన్ను ఇప్పుడు మనం మాట్లాడుకున్నది కూడా అదే. మొదట్లో ఇది ఒక క్రైమ్కి సంబంధించిన అంశంగానే మీడియాలో అన్ని కథనాలు వచ్చాయి. క్రైమ్కి అంటే ఒక నేర సంబంధ వార్తగానే ఈ మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ రాను ఇది దీని విస్తృతి పెరుగుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనే విస్తృతి సినిమా రంగానికి, పారిశ్రామిక రంగానికి, నేర రంగాన్ని నుంచి ఇప్పుడు రాజకీయ రంగానికి ఇది పెరిగింది. నేరుగా ఈ పాలనలో పెద్ద స్థాయిలో ఉన్న నేతలే దీన్ని ప్రోత్సహించారు, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇట్లాంటి చర్యలు తీసుకుంటారు, వాళ్ళ నుంచి సహకారం లేకపోతే వీళ్ళు ఎందుకు ఇట్లాంటి తీసుకుంటారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు తగ్గట్టుగానే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కానీ, కేటీఆర్ ఏదైతే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేక అవన్నీ ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, కరువు సమస్యలు ఉన్నాయి, నీళ్లు లేవు, గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది, రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, మరోవైపు కవితను ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే రిమాండ్లో విధించారు, రిమాండ్ పొడిగించారు. ఇలాంటి తరుణంలో ఓవైపు అక్కడ న్యాయ పోరాటం చేస్తున్నారు, ఇక్కడ ప్రజల్లో కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు. మరోవైపు నాయకులు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి, ముఖ్య నాయకులు పార్టీలు మారిపోతున్న పరిస్థితి. అంటే ఇంత గందరగోళ పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఏదైనా ఒక స్ట్రాటజీ ఉందా? అంటే ఒక ఆల్టర్నేట్ వే ఏదైనా ఉందా ఈ ఎన్నికల్లో వారు ఒక టఫ్ ఫైట్ ఇవ్వడానికి కానీ, లేదంటే మరింత నష్టపోకుండా ఉండేందుకు కానీ, లేదంటే ఇంక ఇలా నెగ్గుకు రావాల్సిందేనా ఎలాగోలా? అదే నన్ను తమను చుట్టుముట్టిన అన్ని సమస్యల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ఏకైక మార్గం బీజేపీలో ఈ కాంగ్రెస్కు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్నికల తర్వాత బీజేపీకి కాంగ్రెస్కి మధ్య సంబంధం ఏర్పడుతుంది, రాష్ట్ర స్థాయి నేతలందరూ కూడా బీజేపీకి పోతారు అనేది బీజేపీ పదే చేస్తున్నటువంటి ఒక కామెంట్. ఆ కామెంట్ ఏంది? తమ మీద తాము ఇప్పుడు మీరు అన్నట్టుగా కవిత ఇష్యూ కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం కానీ, వలసలు కానీ, నేతలు విడిపోతున్న తీరు కానీ, అట్లాగే లోక్సభ ఎన్నికల్లో పార్టీలకి అభ్యర్థులు ప్రకటించిన ముందుకు రాని పరిస్థితి, ప్రకటించిన అభ్యర్థులు జారుకున్న పరిస్థితి చూశాము. వాళ్ళు జారుకున్న వారే వేరే పార్టీలకు వెళ్ళి రంజిత్ రెడ్డి లాంటి పార్టీ ప్రకటించినా ఆయన మళ్ళీ కాంగ్రెస్ పోయి మళ్ళీ అక్కడే చేవెళ్ల నుంచే ఆయన ఎంపీ సీట్ తెచ్చుకున్నాడు. అంటే ఈ రకంగా తమను కాదని తమ సీట్ ఇచ్చిన వారు కూడా వేరే పార్టీలకు వెళ్ళి సీట్లు తెచ్చుకున్న పరిస్థితి. అంటే బీఆర్ఎస్ పరిస్థితి బాగాలేదు, కింది స్థాయిలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు, కాబట్టి విడుతున్నామనే సంకేతాన్ని పోతున్న లీడర్లందరూ కూడా ఇస్తున్నారు. దీనన్నిటినీ బేరేజ్ వేసుకున్న బీఆర్ఎస్ పార్టీ మొదట్లో దీన్ని బీఎస్పీతోని ఒక మిత్రపక్షంగా చేసుకుని దాన్ని ఎన్నికల్లో వెళ్లాలని చెప్పి ప్లాన్ చేసింది. అది కాస్త బెడ్స్కొట్టింది. మాయావతి ట్వీట్ చేయటం కానీ, బీఎస్పీ అధినాయకత్వం దాన్ని నో చెప్పడం కానీ, బీఎస్పీ తరఫున మాట్లాడిన ప్రవీణే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే పరిస్థితి. ఈ రకంగా కలిసి వచ్చిన బీఎస్పీ కూడా జారుకోవడంతో బీఆర్ఎస్ అనివార్యంగా గతంలో ఇచ్చిన ఎన్నికల్ని నిలబెట్టలేదు అనే విమర్శలు చేయటం, ముందుగా రేవంత్ రెడ్డి అమలు చేసిన పథకాలని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేయటం, ఇదంతా కూడా ప్రజల ముందుకు తీసుకుపోవాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక ప్లాన్. నందు. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం. స్టే విత్ us.
ఇక ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రాజకీయంగా జరుగుతున్న రగడ ఒకవైపు అయితే రోజుకి ఒకరి చొప్పున ఎవరో ఒకరిని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అవుతున్నటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం. లిఖితని అడిగి తాజా వివరాలు తెలుసుకుందాం. లిఖిత, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అధికారుల అరెస్టులు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి, ఇంకా అరెస్టులు కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నటువంటి అధికారుల నుంచి ఏ సమాచారం రాబడుతున్నారు? రైట్ నందు, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇంతకు ముందు కూడా మనం దీని గురించి చర్చించడం అయితే జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. అలాగే ఇటు బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత వణుకు పుడుతుందని అయితే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మందిపై నిఘా పెట్టినట్లయితే తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు ఈ కేసులో 5గురిని గుర్తించినట్లుగా తెలుస్తుంది. 3గురిని అయితే ప్రస్తుతం కస్టడీలో ఉంచారు. ఇప్పటికే ఈ కస్టడీకి సంబంధించి నాంపల్లి కోర్టులో విచారణ అయితే కొనసాగింది. ఈ భుజంగరావు, తిరుపతన్న, అట్లాగే ఈ ప్రణీత్ రావులకు ఇప్పటికే 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వడం అయితే జరిగింది. మరో 14 రోజుల రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కోవడం కూడా జరిగింది. చాలా వరకు కూడా ఈ యొక్క విషయంలో కేవలం ఐఏఎస్ లే కాకుండా ఐపీఎస్ లు కూడా ఉన్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి వారు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సిందైతే ఉంది. అంతేకాకుండా ఇటు ఈ యొక్క కేసు ఎవరైతే బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ పైకి కూడా వెళ్లే అవకాశం కూడా ఉన్నట్టు ఈ బీఆర్ఎస్ బడా నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే కొంతవరకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ కవిత కేసు కొంతవరకు తనకు సంబంధించిన సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ ఈడీ అధికారులు ఇప్పటికే డేటాను అయితే రికవరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ దొరికిన హార్డ్ డిస్క్లు ఏవైతే ఉన్నాయో, ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను ట్రాక్ చేసే పనిలోనైతే పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వాళ్ళ ఎప్పుడైతే కవిత విచారణ సమయంలో తనకు సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆ యొక్క ఫోన్ డేటాని కూడా రికవర్ చేస్తున్నారు. గతంలో ఆమె మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడితో కూడా రికవర్ చేసే అవకాశాలు ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. చాలా వరకు ఇందులో పెద్ద పెద్ద బడాబాబుల యొక్క హస్తాలు ఉన్నట్లయితే మాటలు వినిపిస్తున్నాయి, కానీ వాళ్ళు ఎవరు ఏంటి అనే వివరాలు పూర్తి స్థాయిలో తెలియాల్సింది. ఆల్రెడీ అంటే అధికారులను కొంతమందిని అరెస్ట్ చేశారు, ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అంటే ఇక తర్వాత ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా, లేదంటే వాసు చెప్పినట్లుగా ఇది అటు తిరిగి ఇటు తిరిగి బీఆర్ఎస్ నాయకుల మెడకు చుట్టుకోబోతోంది అనేది ప్రధానంగా అందరూ వేస్తున్నటువంటి అంచనా. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుంది మరి ఈ విషయానికి? ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వచ్చి పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్తున్న తరుణంలో బీఆర్ఎస్ నాయకుల రెస్పాన్స్ ఎలా ఉంది? అంటే బీఆర్ఎస్ నాయకుల రెస్పాన్స్ చూసుకున్నట్లయితే కేవలం కేటీఆర్ అన్నట్లుగా, కేటీఆర్ నన్నేం పీకలేరు ఎంత మీరు ప్రయత్నించినా సరే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్నట్లుగా అందరూ బీఆర్ఎస్ నాయకులు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారా? లేదంటే ఎన్నికల సందర్భంగా ఇక ప్రజల్లోకి అంటే దీన్ని వారి భయాన్ని వెలుబుచ్చకుండా ఉంచేందుకో, లేదంటే కొంత కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కామెంట్స్ అని చూడాలా, లేదంటే అంతే కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ నిజంగా ఉందా ఈ విషయంలో? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైకి మాత్రం కొంతవరకు ధైర్యంగా ఉన్నట్లయితే బీఆర్ఎస్ నేతలు చెప్పినప్పటికీ కూడా ఈ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో, గతంలో కవితతోటి మాట్లాడినప్పుడు కావచ్చు, అంతేకాకుండా ఏవైనా లావాదేవీల గురించి మాట్లాడిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసుకి ఎక్కడ చుట్టుకుంటాయో అన్నట్లుగానైతే కొంతమంది బీఆర్ఎస్ నేతల భయపడుతున్నారు అనే విషయం అయితే మనకు క్లియర్ కట్ గా ఇక్కడ తెలుస్తుంది. ఇందుకోసమే ఇటు బీజేపీ చెప్పేది కేవలం ఈ కేసు కోసమే కొంతమంది పార్టీ మారే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ఏమో ఇతర వ్యవహారాలలో కొంతమంది అధికారులను భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనే ఈ యొక్క కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ వాపోతుంటే, అటు బీజేపీ మాత్రం ఈ కేసులో నిందితులకు తప్పకుండా శిక్ష పడాలి, ఇందులో బడా నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని బయటికి తీసుకురావాలంటూ కూడా చాలా వరకు వారు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నందు, రైట్, థ్యాంక్ యూ లిఖిత. ఇది వాల్టి బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్.